Welcome back to Neeli Meghalalo. Welcome back to our channel. Oh, sorry. Hi everyone. Welcome back to our channel Neeli Meghalalo. విశేషం అంటే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థాంక్స్ చెప్పాలి నేను థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ మా యొక్క వీడియోస్ అందరూ లైక్ చేసినందుకు షేర్ చేసినందుకు అందరూ ఇంత ఆదరించి మమ్మల్ని 111K కి మనం వచ్చేసేసాము ఈ వీడియో వచ్చినప్పటికి ఇంకా కొంచెం ఎక్కువ కూడా అయిపోతామేమో సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఆఫ్టర్ దసరా హోల్ క్రెడిట్ అని చెప్తాను థ్యాంక్ యూ హోల్ క్రెడిట్ ఈ ఎపిసోడ్స్ అన్నిటికీ మీకే చెందుతుందండి ఎందుకంటే మీరు ఇంత మమ్మల్ని ప్రేమించకపోతే మేము ఈ ప్లేస్ లో ఉండకపోదుము సో నవరాత్రి టైంలో అంతా మనం వెజిటేరియనే తిన్నాం కాబట్టి పూజలు వ్రతాలు వీటన్నిటిలో మేము నేను ఉపవాసాలు ఉన్నాను కాబట్టి వెజిటేరియన్ తిన్నాను ఉపవాసాలు లేదు కానీ బట్ వెజిటేరియనే తిన్నాను రోజు పూజ చేశాను మధ్యలో షూటింగ్ వెళ్ళాను చెన్నైకి 2 days నువ్వు చేసావు దట్స్ ఓకే బట్ నేను మాత్రం వెజిటేరియన్ తిన్నానండి బట్ చాలా చాలా మిస్ అయ్యాను నాన్ వెజిటేరియన్ బట్ అలా అనకూడదు కాబట్టి బట్ ఫస్ట్ ఈ రోజు ఏంటి నీ ఫేవరెట్ డిష్ వండుతున్నాను నేను చెప్పు వాళ్ళకి ఏంటో నీ ఫేవరెట్ డిష్ సరే ఈ రోజు మై ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే నాకు చాలా ఇష్టమైందండి కోడిగుడ్డు పులుసు ఇందాక మా కోడిగుడ్డు పులుసు కాదు కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు కాదు కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు పులుసు అండి ఈరోజు జరగబోతుందా ఈరోజు చేయబోతుంది 9 episodes గ్యాప్ వచ్చింది కదా మొత్తం 9 episodes నేనే చేశాను కదా అందుకనే మా ఆయన కొంచెం ఫ్లో మిస్ అయ్యారు ఎవరేమి అనుకోకండి సో ఆయన ఫేవరెట్ డిషెస్ చాలా ఉంటాయి కోడిగుడ్డు పులుసు అంటాడు ఒక రోజు మా ఆయన లేకపోతే ఒక రోజు వచ్చేసేసి చేపల పులుసు అంటారు ఆయన మూడ్ ని బట్టి డిష్ మారుతూ ఉంటుంది అనమాట ఈ రోజు నాకు కోడిగుడ్డు పులుసు ఈ రోజు వేరే ఆప్షన్ లేదు కోడిగుడ్డు తప్పిస్తే మా ఇంట్లో అందుకనే కోడిగుడ్డు పులుసు ఫేవరెట్ అంతే కదా తొందరగా స్టార్ట్ చేద్దాం ఇంకా వల్ల కాదు మాట్లాడడం సరే ఇలా ఇంగ్రీడియంట్స్ చూపిస్తావా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీ అందరికి మీరు లైన్ లోనే ఉండండి లైన్ లోనే ఉండాలా కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్డుకి కావాల్సిన పదార్థాలు సో కోడిగుడ్డు మా ఆయనతో మాట్లాడి కోడిగుడ్డు అని వస్తుంది కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి ఇక్కడ 6 eggs తీసుకున్నాము నేను నాటుకోడి గుడ్లు తీసుకున్నాను నార్మలీ నాకు నాటుకోడి గుడ్డు ఇష్టం నాకు ఇంద్రాకి సో అందుకని అది ఇవ్వండి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము 6 గుడ్లు నేను దీనిలో సో కనిపించట్లేదు ఈ సైజ్ ఉల్లిపాయలు ఆల్రెడీ 3 తరిగేసానండి సన్నగా సో ఇలాంటివి ఇది 4th అన్నమాట సో 4 ఆనియన్స్ 4 టొమాటోస్ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీస్ వీటిని కూడా రఫ్లీ చాప్ చేస్తాను మనకు కావాల్సింది 4 టొమాటోస్ అండి 1 2 3 4 4 టొమాటోస్ ఏం చేయాలో తర్వాత మావిడ చెప్తుంది వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నాకు చాలా ఇష్టం ఇంద్రాకి చాలా ఇష్టం కాబట్టి మేము బోల్డ్ అని వెల్లుల్లిపాయలు వేసుకుంటాం అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మంచిగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో అంతే తరిగేసిందివా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ తరగలేదమ్మా నేను ఇదిగో ఇది ఫుల్ వెల్లుల్లిపాయలు ఇదిగో ఇలానే ఉన్నాయి కదా ఫుల్ గానే ఉన్నాయి కదా పీల్ చేసిన వెల్లుల్లిపాయలు చాలా మంచిది హార్ట్ కి మీరు కూడా తినండి తర్వాత టిప్స్ కూడాను చింతపండు వచ్చి ఒక ఆరెంజ్ సైజ్ అంత అంటే ఇంత చింతపండుని కడిగి నానబెట్టుకున్నాను అనమాట పావు స్పూన్ పసుపు అండ్ తిరగమాతకి ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాంలేండి చిట్లాడతాయి కదా నూనె వేస్తే అవి ఇవి మెంతులు అంటారు ఇవి కావాల్సినంత నూనె కావాల్సినంత కారం కావాల్సినంత ఉప్పు కావాల్సినంత కరివేపాకు లాస్ట్ లో వేసుకుందాం అంతే సో ఇప్పుడు ఫస్ట్ మనము ఉల్లిపాయ సన్నగా తరుక్కుందాము ఉల్లిపాయ సన్నగా తరుక్కుంటే బాగుంటుంది కానీ ఇంత సన్నగా ఎలా వచ్చు నీకు తరగడం చాలా మంది మిషన్స్ వాడతారు కదా నాకేమో చేత్తోనే ఇష్టం చాలా మంది తరుగుతారు నేనేనా ఏంటి నాలాంటి ఎక్స్పర్ట్లు బోల్డ్ మంది ఉంటారు మనమే కుకింగ్ ఎక్స్పర్ట్ అని ఎప్పుడు అనుకోకూడదమ్మా అదే ఓకే అండి ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాము ఎంతసేపు తరుగుతుంది ఇంకా అలా ఉల్లిపాయలు నేనేదో ఈ పాటికి టకటకటకటకపోయేది నైఫ్ ఇట్లా చాలా
స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, పాన్ పెట్టుకోవాలి. ఈ పాన్ బాగుంది, కాలుతుందా? అమ్మా సారీ పర్ఫార్మెన్స్ నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇంకా స్టవ్ వెలిగించలేదు, నిజంగానే వేడిగా అనిపించింది. మై గాడ్, నాకు లైటర్ కావాలి సార్. ఓకే ఓకే, పర్ఫార్మెన్స్ అంటే మా ఆయన తర్వాత రండి ఎవరైనా. ఇప్పుడు స్టవ్ వెలిగించాలండి, వెలిగించింది. సో ఫస్ట్ మనము నూనె వేసుకుంటాము. ఎవరికి ఎంత నూనె కావాలో అంతే వేసుకోండి. ఎందుకు అంటే తర్వాత మేఘ్నా గారు మీరు నూనె ఎక్కువ వేసారు ఇవన్నీ వద్దు. మీకు ఎంత కావాలో, మీ ఫ్యామిలీలో మీకు ఎంత అలవాటు ఉంటుందో అంత నూనె వేసుకోండి. యాక్చువల్లీ గుడ్డు పులుసులో కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది. ఈ కడాయిలో ఆయిల్ వేసేసుకున్న తర్వాత కాగుతూ ఉంటుంది, కొంచెం మరిగిన తర్వాత ఆయిల్ మరగక్కర్లేదండి, కాసేపు ఉండవయ్యా నేను మాట్లాడతాను. నూనె కొంచెం వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మీకు అందరికి తెలుసు తిరగమాత వేసుకోవాలని చెప్పి. సో దీనిలో మనం కొంచెం మెంతులు వేసాము. దాని తర్వాత ఇక్కడే ఉన్నాయండి, మెంతులు వేసాము. మెంతుల తర్వాత ఆవాలండి, ఆవాలు కొంచెం వేసుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత టొమాటో. ఉండవయ్యా బాబు, ఇది కొంచెం వేగిన తర్వాత, ఇప్పుడు హైలో పెట్టాం కదా, ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆనియన్స్ వేస్తాం అనమాట. ఇది ఈ మెంతులు ఉన్నాయి కదా, ఇవి రెడ్ అయిపోవాలి. రెడ్ అయిపోయిన తర్వాత వేస్తాం. పాపం చాలా కష్టపడి షూట్ చేస్తామండి. మరీ పాపం ఇందాకే ఎక్కువ కష్టం. ఎందుకంటే ఇది ఎప్పుడు మూడు వస్తే అప్పుడు కుకింగ్ చేస్తాం కదా, కుకింగ్ ఎపిసోడ్స్. అందుకని ఎవరి హెల్ప్ తీసుకోండి, మేము చేస్తాం. రాని అది చిట్టుపట్ల చూపించి చక్కగా ఏం పడదు. రెడ్గా అయిపోయింది చూడు. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేసేయాలి. ఓకే, ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసేయాలి. సో ఉల్లిపాయలతో పాటు ఇవి కుక్ అవుతాయి కదా, మంచిగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట, బాగుంటుంది. మా ఆయన ఫేవరెట్, ఏ పులుసులో అయినా వెల్లుల్లిపాయ ఉంటే ఆయన కుష్ కుష్ అయిపోతాడు అనమాట. ఇప్పుడు పసుపు వేయాలి. ఓకేనా ఇంద్రా గారు? ఓకే. సో నేనుంటే మా వాడికి కెమెరా స్టాండ్ అక్కర్లేదు, సెల్ఫీ స్టిక్ అక్కర్లేదు, హ్యాపీగా చక్కగా వంట చేసుకుంటుంది. అది ఈ ఉల్లిపాయలు మంచిగా వేగాలండి, చక్కగా సాఫ్ట్ అయ్యి. ఈ లోపు మనం ఇక్కడ టొమాటోస్ కట్ చేసుకుందాం ఇంద్రా. ఓకే, ఇక్కడ టొమాటోస్ కట్ చేసుకుంటుంది. టొమాటోస్ తెలుగులో ఏమంటారు టొమాటోస్ ని? టమాటా. టమాటాలు కట్ చేసుకుంటుంది. బెస్ట్ ఇది. టమాటాలు కట్ చేస్తుంది. టమాటాలు కట్ కాదు, తెలుగులో చెప్పాలి, తరుగుతుంది. టమాటాలు తరుగుతుందండి మా ఆవిడ. ఈ టొమాటోస్ కూడా ఎంత బాగా కట్ చేస్తుంది చూసారా? ఏముంది దాంట్లో కట్ చేయడానికి, రఫ్ గా చాప్ చేస్తే చాలు. నాకు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడంట నేను ఇవన్నీ చేస్తుంటా కదా, ఈ లోపంట నువ్వంట కోడిగుడ్లుదంట తొక్క తీసేస్తావంట. సో ఓవర్ టు ఇంద్రా. ఇప్పుడు ఇంద్రా గారు కోడిగుడ్డు ఏమి చేస్తున్నారు? వచ్చింది బయటికి. ఏమి లేదు, అది కోడిగుడ్డే. మీరు పని చేయడం తక్కువ, తినడం ఎక్కువైపోయింది సార్. కోడి గుడ్డు పొట్టు దీనిలో వేసి, గుడ్లు దీనిలో వెయ్యయ్యా సామి. సో ఉల్లిపాయలు చూసావు కదా, మంచిగా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు టొమాటోస్ వేసేస్తాము. చాలా మంది ఒట్టి చింతపండుతోనే చేస్తారు కోడిగుడ్డు పులుసు. ఒట్టి చింతపండుతోనే అంటే అది పులుపు ఎక్కువ ఉంటుంది కదా, నీకు ఇష్టం లేదు కదా, అందుకని నేను బ్యాలెన్స్ చేస్తానన్నమాట. టొమాటోస్ అండ్ చింతపండుని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తా, అందుకని నేను ఎక్కువ చింతపండు పులుసు వేయను. సో అది టేస్ట్ రహస్యం అన్నమాట. అండ్ టొమాటోస్ తొందరగా స్క్విషీగా సాఫ్ట్ గా అయిపోవాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడు తొందరగా స్మూత్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఒక రోజు నాకు ఒక కోరిక ఇంద్రా. చెప్పు. ఒక రోజు నేను షూటింగ్ నుంచి వస్తానన్నమాట. వచ్చేటప్పటికి టేబుల్ మీద మొత్తం వంటంతా చేసేసి, నువ్వు నాకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి
అది ఎప్పుడు ఇస్తావో నీ ఇష్టము. అంటే ఇప్పుడు ఇస్తావా, నెక్స్ట్ మంత్ ఇస్తావా, ఎప్పుడైనా ఇవ్వు, నీ ఇష్టం. ఇవ్వవా? ఇది చాలా పెద్ద కోరిక. ప్లీజ్ రా. సరే, నాకు తోచింది నేను చేస్తాను. అంటే నేను ఆమ్లెట్ చేస్తాను, నీ ఇష్టం. కోడిగుడ్డు నువ్వేమైనా చెయ్యి, రసం చెయ్యి. నీ ఇప్పుడు చెప్పకు వాళ్ళకి ఏం డిషెస్ చేస్తావని. నాకు ఎలా ఉండాలంటే నేను చెప్తా, నేను షూటింగ్ నుంచి అలసి సోల్సి వస్తా కదా నైట్, నువ్వు ఒంటికి వచ్చి తొందరగా వస్తావు, నువ్వు సినిమాలు చేసుకుంటావు కాబట్టి మీకు 6 కి ప్యాకప్, మాకు సీరియల్స్ కాబట్టి 9 o'clock ప్యాకప్ కదా. ఇప్పుడు సినిమాలు చేస్తున్నావు కదా. సో అందుకనే నా కోరిక ఏంటంటే నేను వచ్చేటప్పటికి డైనింగ్ టేబుల్ మీద చక్కగా ఒక డిమ్ లైట్, ఎలాగో మనకి డైనింగ్ టేబుల్ దగ్గర మంచి లైట్ ఉంది కదా, నేను వచ్చేసేటప్పటికి నువ్వు అన్ని క్యాప్చర్ చేయాలంట. నేను డోర్ దగ్గర నుంచి వచ్చేది, దానికి ముందే నువ్వు ఒక వీడియో తీసుకోవాలి. నాకు తెలియదు కదా ఏ రోజు నువ్వు చేస్తావో నాకు తెలియదు కాబట్టి నువ్వు ముందే చూపించు. అంటే నువ్వు ముందు వంట చేసుకునేది అవన్నీ చూపించు. సెల్ఫీ వీడియో అంతా నువ్వు చెయ్యి. సెల్ఫీ వీడియో అంతా నువ్వు చాలా కష్టపడాలి. అయితే నేను బాగుంటుందా లేదా మీరు చెప్పండి. మీ అందరు చెప్తేనే మా ఆయన నా కోసం వండుతారంట. ఒక రోజు చెయ్యండి అని చెప్పండి, ఒక రోజు చెయ్యండి ఇందిరా గారు, ఒక రోజు మేఘ్నా గారు వచ్చేటప్పటికి మీరు సెల్ఫీ వీడియోలో ఫుల్ కుకింగ్. సరే చెప్తాను, చేస్తాను. ఓకే, డన్. మీరందరూ కూడా డెఫినెట్లీ చూస్తారు ఇది నేను చేసేది. నేను వంట చేసి మా ఆవిడ షూటింగ్ నుంచి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టి రెడీ చేసి పెడతాను. ఏం చేస్తాను అనేది మాత్రం సర్ప్రైజ్. ఓకే. సో ఇప్పుడు నువ్వు చూస్తే టొమాటోస్ అన్ని స్క్విషీ అయిపోయాయి, మంచిగా సాఫ్ట్ గా అయిపోయింది. ఇప్పుడు మనం చింతపండు ఉంది కదా, దీన్ని ఆల్రెడీ మనం కడిగి నానబెట్టుకున్నాం. దీన్ని మంచిగా నీట్గా పల్పంతా తీసేయాలి. ఈ ఎపిసోడ్ చూసి చాలా మంది ఏమంటారు తెలుసా, మేఘ్నా గారు ఎందుకండి డైరెక్ట్ గా మీరు చింతపండు పులుసు దాంట్లో వేస్తున్నారు, మీ చెయ్యి కాలుతుంది కదా, వేరే గిన్నెలో తీసుకొని. అంటే వాళ్ళ కన్సర్న్ మన గురించి, అంటే మన చెయ్యి ఏమైనా కాలిపోతుందేమో అని వాళ్ళ కన్సర్న్. ఐ అప్రిషియేట్ దాట్. బట్ ఏంటంటే సంవత్సరాల నుంచి వంట చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు కొంచెము దాని యొక్క ఇది తెలుసు కదా. సో అది ఈజీగా హ్యాండిల్ చేసేస్తాం అనమాట. ఫస్ట్ టైమర్స్ చెయ్యి కాలుతుంది కాబట్టి మీరు సపరేట్ గిన్నెలో మొత్తము చింతపండు గుజ్జంతా తీసేసుకొని అప్పుడు వేసుకోండి. సో ఇప్పుడు వేస్తాం కదా, దీంట్లో మా ఆయన 360 degrees తిరుగుతున్నాడు ఈరోజు. దీంట్లో కారం ఎంత వేయాలి, పులుపుకి సరిపడా అన్ని బ్యాలెన్స్ అవ్వాలి. పులుపు, ఉప్పు, కారం. ఇందాక ఆల్రెడీ 1/2 స్పూన్ ఉప్పు వేసాను. సో ఇంకొక 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. అదే చెప్తున్నాం కదా, ఎక్స్పీరియన్స్ ఇది, అంతే, ఇంకేమీ లేదు. కొంచెం ఉడికిన తర్వాత కోడిగుడ్డు వేస్తాం, ఓకేనా. కొంచెము పులుసు ఉడికిన తర్వాత ఒక 5 minutes అయిపోతే అప్పుడు కోడిగుడ్లు వేసేసి కరివేపాకు వేసేస్తే మనకు రెడీ. మూత పెట్టేద్దాం. ఏం చేస్తున్నావు? పులుసు మంచిగా రెడీ అయిపోయింది. ఓకే, కోడిగుడ్లు అలా కట్ చేయాలా? అంటే కొంతమంది ఇలా అడ్డంగా వస్తారు, నాకు ఇలా ఇష్టమే. ఎందుకో చిన్నప్పటి నుంచి మా అమ్మ అలా కట్ చేసింది, అదే అలవాటు అయిపోయింది. ఇంకా కరివేపాకు వేసేద్దాం. ఇలాంటి డిషెస్ కి ప్రెజెంటేషన్ అవసరం అసలుకి కదా. ఏమో నాకు అన్నిటికీ ప్రెజెంటేషన్ అంటే కొన్ని డిషెస్ ఇలానే ఉండాలంటే. యు డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ద డిష్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ కదా. అండ్ దట్ టు వైట్ పాన్, రెడ్ గుడ్లు, రెడ్ కర్రీ, ఎల్లో గుడ్లు, వెళ్తుంది. అది ఎలాగా కలర్ మారిపోయింది గుడ్డు? పులుసు అంతా అంటుకుంటుంది కదా. ఇప్పుడు నువ్వు చూడు, పులుసు అంతా అంటుకుపోతుంది కదా, కలర్ మారిపోతుంది అనమాట. చాలా మందికి తెలియదు, కోడిగుడ్డు ఒకసారి ఉడకపెట్టిన తర్వాత మళ్ళీ మనం ఇలా పులుసుల్లో వాటిలో వేసినప్పుడు ఎక్కువసేపు ఉడకపెట్టేస్తే రాళ్లలాగా తయారవుతుందండి. సో అంతసేపు ఉడకపెట్టద్దు. పులుసు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఎగ్స్ వేయండి. ఎగ్స్ కి ఫాస్ట్ గానే పట్టేస్తుంది చింతపండు అంతా. మరి హార్డ్ బాయిల్ చేస్తే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎగ్ ఎల్లో అందరికి మంచిది కాదు. సో దయచేసి ఎవరైతే తినకూడదో, ఎవరికైతే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ ఎగ్ ఎల్లో తినకండి. ఎల్లోలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఎవరికైతే
కొలెస్ట్రాల్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమ్స్ అయినవి ఉన్నాయి, వాళ్ళు దయచేసి ఎల్లో తినకండి, మర్చిపోయి కూడా తినకండి. మా ఇద్దరికి లేదు, సో మేము తింటాం. ఎంత బాగా స్మెల్ వస్తుందంటే, ఓ మై గాడ్. దీనిలో ఇంకొకటి తెలుసా మీకు, ఈ పులుసులో నేను మామూలుగా తినేస్తాను, తను కొంచెం నెయ్యి వేసుకుని కలిపి పెడుతుంది, అది నిజంగా అమృతంలా ఉంటుంది. బట్ నాకెందుకు ఇష్టం ఉండదు నెయ్యి వేసుకుని తినడం, బట్ తను కలిపిస్తుంది కదా, బాగా తింటాను. గీ వేసుకోను అసలు. కోడిగుడ్డు పులుసులో గీ ఏంటండి, కానీ కొత్తగా ఉంటుంది కదా, బట్ నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ నైస్. ఓకే, మన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని, మా ఆయన ఆగలేకపోతున్నాడు కాబట్టి మీరు అది కూడా చూడాల్సిందే, నేను కలిపి పెడతా. ఓకేనా? రైస్, ఎగ్ పులుసు నా స్టైల్లో, నెయ్యి, నాకు నెయ్యి అంటే విపరీతమైన ఇష్టం, సో నెయ్యి నేను కలుపుతాను. ఓకే, చాలా మా ఆయన ఫేవరెట్ అండి. వేడిగా ఉందా? మరి ఇప్పుడేగా వండుకున్నాం, మరి వేడిగా ఉండదా? ఇంకా చాలు. ఓకే ఓకే ఓకే. అబ్బా, అయ్యో, నిజంగా మీరు చేసుకోండి ఇలాగా. అద్భుత, మాటలు రావట్లేదు. అద్భుత, అదిరిపోయింది. అదిరిపోయిందా? ఇంకొకటి ప్లీజ్, నువ్వు తర్వాత తిను. నేను తర్వాత తింటాను, నేను గుర్తించాలి. రోజు నేను గత 17 yearsగా వంట చేస్తున్నాను. రోజు నేను బాగానే చేస్తానని మా ఆయనకు తెలుసు, కానీ ఎవ్రీ డే నేను అడుగుతాను ఎలా ఉంది కూర అనేసి. రోజు చేస్తావు కదమ్మా అంటాడు, కానీ ఎవ్రీ డే హీ అప్రిషియేట్స్. బాగాలేకపోతే బాగాలేదని కూడా చెప్తారు, అది వేరే విషయం. ఆల్వేస్ బాగా చేస్తుంది. ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైనా అప్పుడు చెప్పాలి, ఎప్పుడైనా అర్జెంట్ లో. ఎప్పుడైనా ఓకే, చెప్పాలి వాళ్ళకి ఏం చేయాలో చెప్పవా? సో మీకు గుడ్డు పులుసు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పులుసులు మీకు ముందు ముందు చాలా వస్తాయి. పులుసులే కాదు, ఇంకా రకరకాల ఎపిసోడ్స్ అన్ని వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది? నేను చేసిందే కానీ చాలా బాగుంది. ఫైనల్ అవుట్పుట్ మాత్రం అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు మంచి మంచి చూడాలంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అయితే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఆల్ అని కొట్టారనమాట, లేకపోతే అన్ని వీడియోస్ రావు. ఈ మధ్య యూట్యూబ్ కొంచెం సెట్టింగ్స్ మార్చారండి, సో అందుకని అదొకటి చూసుకోండి. ఓకేనా? సరే అండి, ఇలానే మీ అందరి ముందు మా ఆయనకు అన్నం పెడతా ఉంటే ఆయనకి దిష్టి తగులుతుంది అనమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఉంటుంది కదా, బెల్ కొట్టిన తర్వాత పైన ఆల్ అని ఉంటుంది, ALL, అది కూడా క్లిక్ చేయండి. ఫర్దర్ మీకు చాలా ఎపిసోడ్స్ వస్తాయి. ఓ మై గాడ్, ఇందిరా గారు స్పెల్లింగ్ తో సహా చెప్తున్నారు. బై బై, లవ్ యు. బై. ఏమైంది? బై. లవ్ యు ఆల్. లవ్ యు ఆల్. బై బై. నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ చాలా తక్కువ మందికి ఉంది. మా అమ్మ, నాన్న, మా చెల్లెలు, మా తమ్ముడు, మా ఆయన అందరికంటే టాప్. దాని తర్వాత సనా. షీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ అ డాటర్, షీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ అ సిస్టర్, లైక్ అ ఫ్రెండ్, లైక్ అ వెల్ విషర్. అండ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ I don't think anybody would matter, anybody can take that place in my life. I proudly say that she's my best friend. She's a friend for life. Ante.